బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడ్చల్ జిల్లా కౌకూరులో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో కన్న తల్లిని కిరాతకంగా చంపిన కుమార్తె అమానుష ఘటనను ఇప్పుడు బయటపెట్టారు పోలీసులు. గత ఏడాది మే నెలలో తల్లి అంజును చిన్న కూతురు ఇషిక తన ప్రియుడి సహాయంతో హత్య చేసింది. ఆపై నేరం నుంచి తప్పించుకోవడానికి డెడ్ బాడీని ఇంట్లోనే పాతిపెట్టింది. అంజు కనిపించడం లేదంటూ ఆమె పెద్ద కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏడాది పాటు కేసును దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చిన్న కూతురు ఇషిక ఆమె భర్తను సైతం పోలీసులు పలుమార్లు విచారించగా కట్టుకథలు చెప్పి తప్పుదోవ పట్టించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుల బండారాన్ని పెట్టారు పోలీసులు. ఇషిక ఇంట్లో తవ్వకాలు జరిపి అంజు అవశేషాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. నిందితులు ఇషిక ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రియుడి కోసం కన్న తల్లిని కిరాతకంగా చంపిన నిందితురాల్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సో 1 year బ్యాక్ ప్రియుడి మోజులో పడి కన్న తల్లిని కడతీర్చి ఆ ఇంట్లోనే పాతిపెట్టింది ఇషిక అనే నిందితురాలు. అయితే పోలీసులు ఈ కేసుకి సంబంధించి ఎంక్వైరీ చేసి ఈ విషయానికి సంబంధించిన వివరాలు బయటపెట్టడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య నవమోసాలు మోసి కనిపించిన తల్లిని అత్యంత కిరాతకంగా ప్రియుడితో కలిసి హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన 2025 మేలో చోటు చేసుకుంది. 40 ఏళ్ల అంజు కనిపించట్లేదంటూ కూడా స్థానిక జవనర్ పిఎస్ పరిధిలో ఎవరైతే ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా హతమార్చిన కూతురే ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి గడిచిన ఏడాది కాలం పైగా ఇటు జవనర్ పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా కానీ మిస్సింగ్ అయిన మహిళ కనిపించలేదు. కానీ చివరికి అటు ఫిర్యాదు ఇచ్చిన కూతురు మీదనే అనుమానం వ్యక్తం చేయడంతో తమదైన శైలిలో విచారణ చేసిన జవనర్ పోలీసులు ఎట్టకేలకు కనిపించిన కూతురే ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా హతమార్చి ఇంట్లోనే పాతిపెట్టినట్టుగా గుర్తించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కూడా కనిపించకుండా పోయిన ఏడాది క్రితం అంజుమ్ను సంబంధించిన డెడ్ బాడీ అవశేషాలను కూడా కనుక్కోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతానికైతే ఒక దిగ్బాధికర వార్తగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఘటనకు సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు ప్రియుడితో కలిపే తల్లిని అత్యంత కిరాతకంగా హతమార్చినట్టు గుర్తించారు. ప్రస్తుతానికైతే ఎక్కడైతే చంపి పూడ్చిపెట్టిన ప్రాంతానికి ఇద్దరిని తీసుకెళ్లి ఆ తర్వాత డెడ్ బాడీ సంబంధించిన అవశేషాలను గుర్తించి ప్రస్తుతానికైతే ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పండించారు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఏడాది కాలంగా కనిపించకుండా అనుమానాస్పద సంబంధించిన కేసుకు సంబంధించి మిస్టరీ విన్నట్టుగా చెప్పుకోవాలి. అయితే కిరణ్, ప్రియుడే భర్తగా ఉన్నాడు కాబట్టి అంటే కేవలం తన తల్లిని కడతీర్చడానికి పెళ్లికి అడ్డొస్తుందనే కారణమే అయ్యుండొచ్చా? పోలీసులు ప్రాథమికంగా ఏం ఐడెంటిఫై చేశారు తల్లిని ఈ రకంగా కడతీర్చడానికి సంబంధించి? ఈ ఘటనకు సంబంధించి కూడా ఏడాది క్రితం మే నెలలో తల్లి కనిపించట్లేదంటూ కూడా ఎవరైతే చంపిందో ఆ యువతే ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిసింది. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రియుడితో పెళ్లికి ఒప్పుకునేందుకు ఒక అక్కసుతోటే తనకు అడ్డుగా ఉంటుందనే ఒక కోపంతో కూడా ఈ యువతి దారుణానికి ఒడిగట్టినట్టుగా ప్రస్తుతానికి చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఏడాది కాలంగా మిస్సింగ్ కేసు కానీ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాలు దర్యాప్తు చేస్తారు. కానీ చివరికి అటు కూతురు మీద అనుమానం రావడంతో తనదైన శైలిలో విచారించిన తర్వాత అది అంటే వాస్తవానికి కొద్ది రోజుల క్రితం అంటే 6 నెలల క్రితమే తల్లి కనిపించట్లేదంటూ ఫిర్యాదు చేసిన యువతే ఎవరైతే ప్రియుడితో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొంత పోలీసులకు అనుమానం కలిగింది. ఆ తర్వాత తమదైన శైలిలో విచారించిన తర్వాత కూడా తామే తమ ప్రేమకి అడ్డుగా ఉంటుంది, తమ పెళ్లికి ఒప్పని ఒక కోపంతో తల్లిని అత్యంత కిరాతకంగా ప్రియుడితో కలిసి చంపి తనుంటున్న ఇంట్లోనే పాతిపెట్టినట్టుగా పోలీసులకు వెల్లడించిన ఆధారంగానే అంజుమ్ సంబంధించిన డెడ్ బాడీ అవశేషాలను గుర్తించినట్టుగా జవనాల పోలీసులు చెప్తున్నారు. రైట్ కిరణ్.